వారంలో ఆ రోజు సబ్బు ముట్టుకోవద్దు, అరటి పండు తినొద్దు. టచ్ చేస్తే అంతే. జ్యోతిష్యం ప్రకారం వారంలోని ప్రతిరోజు ఒక గ్రహానికి కేటాయించబడుతుంది. ముఖ్యంగా ఆ రోజు మాత్రం కొన్ని పనులు చేయకూడదు. చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. ఇంతకీ ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు కొన్ని మనం చేసే పనులే కారణమని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కొన్ని వస్తువులను ఉపయోగించడంతో పాటు కొన్ని పనులు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఆ రోజుల్లో ఈ పనులు చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. వాషింగ్ పౌడర్ ఉపయోగించకూడదు. ముఖ్యంగా గోళ్లు కూడా కత్తిరించకూడదు. ఇంతకీ ఏ రోజుల్లో ఈ పనులు చేయకూడదో తెలుసుకుంటే మంచిది. వారంలోని ప్రతిరోజు ఒక్కొక్క గ్రహానికి కేటాయించబడింది. ఉదాహరణకు చంద్రునికి సోమవారం, అంగారక గ్రహానికి మంగళవారం, బుధ గ్రహానికి బుధవారం, శుక్రవారం శుక్రుడు, బృహస్పతికి గురువారం. ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో గ్రహాన్ని ప్రత్యేకత కలిగి ఉంది. నమ్మకాల ప్రకారం ఇతర గ్రహాలతో పోలిస్తే బృహస్పతి అత్యంత ప్రభావవంతమైన గ్రహం. బృహస్పతి బలం లేకుంటే జీవితంలో కష్టాలు తప్పవు. అలాగే ఈ రోజు మనం చేసే కొన్ని పొరపాట్లు సమస్యలకు దారితీస్తాయి. గురువారం నాడు మీరు విష్ణువు, బృహస్పతి ఆశీర్వాదం పొందాలి. కాబట్టి మీరు ఈ రోజున సబ్బు, షాంపూ మొదలైన వాటిని ఉపయోగించకూడదు. ఈ రోజున స్త్రీలు కూడా తలస్నానం చేయకూడదు. గురువారం రోజున జుట్టు, బట్టలు మొదలైనవి కడగడం దురదృష్టాన్ని కలిగిస్తుంది. ఒక రకంగా మన సిరిని, సంపదను ఊడ్చేస్తుంది. శుభ్రం చేయవద్దు. గురువారం ఇంటిని ఎక్కువగా శుభ్రం చేయడానికి వెళ్ళవద్దు. గురువారం కంటే శనివారం మంచి రోజుగా పరిగణించబడుతుంది. శనివారం నాడు ఇంటిని శుభ్రపరచడం, బూజు దులవపడం వలన శ్రేయస్సు లభిస్తుంది. అరటి పండ్లు తినడం మానుకోండి. మీరు గురువారం నాడు బృహస్పతి మరియు విష్ణువును పూజిస్తే ఈ రోజు అరటిపండ్లు తినకూడదు. పూజ చేసి ఉపవాసం ఉండేవారు ఈ రోజు అరటిపండు తినకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.